నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎండలు మండిపోతున్నాయని ఉక్కపోత భరించలేక ఏసీ ఆన్ చేస్తున్నారా? నెల తిరిగేసరికి వచ్చే కరెంటు బిల్లు చూసి ఏసీ వేసుకోవాలంటేనే భయమేస్తుందా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఈ న్యూస్ విని మీ కరెంటు బిల్లును ఆదా చేసుకోండి. ఇకపోతే ఏసీ వాడితే బిల్లు భారీగా వస్తుందనేది నిజమే. కానీ మీకు తెలుసా, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే 30 నుండి 40% బిల్లు ఎక్కువగా వస్తుంది. అసలు ఏసీని ఎలా వాడాలి, అవుట్డోర్ యూనిట్ ఎక్కడ ఉండాలి, కరెంటు బిల్లును ఆదా చేసే ఆ సీక్రెట్ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోకి రాగానే ఏసీ ఆన్ చేస్తారు. అయితే త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీల దగ్గర పెడతారు. ఇది ముమ్మాటికి పొరపాటే. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచడం ఉత్తమం. ఎందుకు అంటే, మీరు సెట్ చేసే ప్రతి డిగ్రీ పెరిగే కొద్దీ దాదాపు 6% కరెంటు ఆదా అవుతుంది. 18 డిగ్రీల దగ్గర కంప్రెసర్ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే 24 దగ్గర అయితే గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోయి మీకు బిల్లును తగ్గిస్తుంది. అయితే మనం ఎప్పుడు ఏసీ లోపల ఉండే యూనిట్ గురించి ఆలోచిస్తాం, కానీ బయట ఉండే అవుట్డోర్ యూనిట్ గురించి పట్టించుకోం. ఏసీకి వచ్చే కరెంటు బిల్లులో ఇది చాలా ముఖ్యం. అయితే ఈ యూనిట్ను ఎప్పుడు ప్రత్యక్షంగా ఎండ తగిలే చోట పెట్టకూడదు. ఎండలో ఉండడం వల్ల కంప్రెసర్ త్వరగా వేడెక్కి గాలిని చల్లబరచడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. దీంతో అవుట్డోర్ ఒత్తిడి పెరగడమే కాకుండా కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత దీనికి పైన ఒక షెడ్ లాంటిది వేసి నీడ ఉండేలా చూడండి. అలాగే యూనిట్ చుట్టూ గాలి ధారాళంగా ఆడేలా కనీసం 1 అడుగు గ్యాప్ ఉండాలి. దీనివల్ల ఏసీ లైఫ్ పెరగడమే కాదు, బిల్లు కూడా తగ్గుతుంది. ఇక వాటితో పాటు మరికొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి ఫిల్టర్ క్లీనింగ్. నెలకు 2 సార్లు ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయాలి. దుమ్ము ఉంటే గాలి సరిగ్గా రాక కంప్రెసర్ పైన లోడ్ పడుతుంది. ఇక రెండవది, సీలింగ్ ఫ్యాన్ వాడండి. ఏసీతో పాటు తక్కువ స్పీడ్తో ఫ్యాన్ వేస్తే చల్లని గాలి గది అంతా త్వరగా విస్తరిస్తుంది. కాబట్టి ఏసీ ఎక్కువగా అనిపించినప్పుడు కొద్దిసేపు ఆఫ్ చేసినా రూమ్ మొత్తం చల్లగా ఉంటుంది. దీంతో చల్లగాలికి చల్లగాలి, కరెంటు కూడా ఆదా అవుతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏసీని వాడుకుంటే చల్లటి గాలితో పాటు కరెంటు బిల్లును కూడా మిగిలిస్తుంది.